హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన ఒక స్పీచ్ జనసేన పార్టీలో మంచి ఉత్తేజాన్ని అయితే జోష్ ఇచ్చింది. 2029 వరకు కూడా ఈ ఉత్తేజం అనేది కొనసాగుతుందా? కమిటీలు ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఒక స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి ఫుల్ మీల్స్ పెట్టారు అందరికి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జనసేన శ్రేణుల్లో ఉన్న ఒక నిరుత్సాహం ఇవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధమైపోయారు. వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. చాలా విషయాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నామో, పార్టీలో క్యాడర్ నిర్వీర్యం అవుతుంది అని ఒక భావన ఉన్నదో వాటికి చెక్ పెట్టేలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అది అభినందనీయం. అయితే కొన్ని అంశాలు మరి మాట్లాడడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వేరు. సో ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. ఇక్కడ కేసీఆర్ గారు కూడా మీరు చూడండి, ఒక్కసారి ఏదో క్యాడర్లో ఏదో అయిపోతుంది, నిస్సత్వం వచ్చేసింది, నీరసం వచ్చేసింది అంటే ఒక్కసారి మీటింగ్ పెడతారు, పెట్టి లోపల నుంచి రగిలిస్తారు ఉత్తేజం, ఉత్సాహం. మళ్ళీ చాలా కాలం పాటు మళ్ళీ పార్టీని పట్టించుకోరు. సో అది బీఆర్ఎస్లో మనం టీఆర్ఎస్లో చూస్తున్నాం. అఫ్ కోర్స్ సమ్వాట్ బెటర్ ఏంటంటే బీఆర్ఎస్లో ఆయన తర్వాత హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మొన్నటి వరకు కవిత ఉన్నది. సో వీళ్ళు త్రిమూర్తుల్లాగా పార్టీలో ఎంతో కొంత ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. కానీ ఆ అవకాశం ఇటువైపు జనసేన పార్టీలో లేదుగా. జనసేన పార్టీలో 1 నుంచి 10 వరకు పవన్ కళ్యాణ్ గారే. ఈవెన్ నాగబాబు గారు కూడా దాన్ని కాంపోజిట్ అంటే భర్తీ చేయలేరు. సో అంత పవన్ కళ్యాణ్ గారు 1 నుంచి 10 వరకు ఆయనే ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిత్యం రావాలి ప్రజల్లోకి. 2 ఏళ్ల తర్వాత ఇవాళ మాట్లాడారు. కానీ మధ్యలో మీకు గుర్తుండే ఉంటుంది, గత ఆగస్టులో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మొత్తం క్యాడర్ ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతుంది కదా, నిస్సత్తుతో ఉడిగిపోతున్నారు, అసలుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు సడన్గా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు. 3 రోజులు దద్దరిల్లిపోయింది. చాలామంది యువ నాయకులు పిలిచారు, స్టేజ్ మీదకి మాట్లాడారు. అసలుకి ఊహించలేదు ఎవరు. సరే నిన్న మొన్నటి వరకు వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో చిన్న వీడియోలు చేస్తుండేవాళ్ళు కదా, వీళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ మీద అభిమానం తీసుకున్నారు, వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కిచ్చారు. అసలు ఇది కదా పవన్ కళ్యాణ్ గారు అంటే, స్టేజ్ ఎక్కించారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారా అంటే అంత నిశ్చిత పరిశీలన ఉందా ఆయనకి అనుకున్నారు చాలామంది. ఆ స్టేజ్ ఎక్కిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, మొదటి నుంచి ఉత్సాహం పనిచేసిన వాళ్ళు వాళ్ళకి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు తర్వాత నాయకులుగా వాళ్ళు బరిలోకి దిగుతారని కూడా చాలామంది అనుకున్నారు. సో ఆ పరిస్థితుల్లో దాదాపు ఆగస్టులో చెప్పారు, త్రిముఖ వ్యూహం అన్నారు, త్రిశూల వ్యూహం అన్నారు, ఎక్కడికక్కడ పార్టీ కమిటీలు అన్నారు, 5 మెన్ కమిటీలు, 3 మెన్ కమిటీలు అన్నారు. మొత్తం కలిపి పార్టీని ఒక దిశానిర్దేశం పార్టీకి చేస్తామని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అట్లా జరగదేమో, అట్లా జరిగినాయి మీటింగ్లన్నీ కూడా. చాలా ముఖ్యమైన అంశం. చాలా మనం అనుకున్న ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది మీటింగ్ అని కూడా చాలా మంది భావించారు. సో విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ ఆగస్టు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే దసరా కల్లా ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పారు. వాళ్ళ దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, మళ్ళీ దసరా వస్తుంది, మళ్ళీ వినాయక చవితి రాబోతుంది, తర్వాత దసరా వస్తుంది. కానీ ఇన్నాళ్ళు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు? ఇన్నాళ్ళు అమల్లోకి తీసుకురాకపోగా 8 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ పెట్టి, ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఉత్సాహాన్ని నింపే మాటలే చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ ఇది విమర్శగా, ఇది సద్విమర్శగా తీసుకోండి. నేనేమంటున్నానంటే 8 నెలల క్రితం మీరు చెప్పిన మాటలు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, మరి ఇప్పుడు చెప్పినవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. వస్తే మంచిదే, రాకపోతే ఇంకా 3వసారి మళ్ళీ ఒక 8 నెలల తర్వాత మీరు మీటింగ్ పెడితే వినే పరిస్థితిలో ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఈసారైనా రావాలి. ఈసారి రావాలంటే ఏం చేయాలి? పార్టీ ముందు, పార్టీలో మొదటి లేయర్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉండే ఆ కమాండింగ్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ చాలా బలంగా ఉండాలా. ఆ లేయర్లో బలమైన వాళ్ళు ఉండాలా, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండాలా, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టేవాళ్ళు ఉండాలా, పవన్ కళ్యాణ్ గారికి ఏది మంచిదో అది చేసేవాళ్ళు ఉండాలా. అంతే తప్ప మనకు సీటుకి ఎసురు వస్తుంది అనుకునే వాళ్ళు ఉండకూడదు. అప్పుడే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఎవరున్నారు?
పవన్ కళ్యాణ్ గారు అన్ని బాధ్యతలు రామ్ తాళ్ళూరు గారికి ఇస్తున్నారు. రామ్ తాళ్ళూరు గారు ఒక్కళ్ళే సరిపోతారా ఇవన్నీ చేయటానికి? చాలరు, ఖచ్చితంగా చాలరు. థింక్ ట్యాంక్ ఉండాలిగా. మరి థింక్ ట్యాంక్ ఉన్నదా? ఇంత పెద్ద కసరత్తు ఇది, చిన్న కసరత్తు కాదు ఇది. సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, రామ్ తాళ్ళూరు గారు కూర్చుంటే సరిపోతారా అంటే ఖచ్చితంగా వాళ్ళకున్న సమయంలో, తక్కువ సమయంలో అంతవరకు ఎవరు కూడా 170 నియోజకవర్గాలకి చేయలేరు ఎవరు. కాబట్టి ఒక థింక్ ట్యాంక్ ఉండాలా, ఒక లేయర్ ఉండాలి. ఈ థింక్ ట్యాంక్ ఒక లేయర్ గుర్తించి ఇస్తే ఆ థింక్ ట్యాంక్లో చర్చించి ఆ థింక్ ట్యాంక్ నుంచి మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ వెళ్తే అందులో అప్పుడు రామ్ తాళ్ళూరు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే హరిప్రసాద్ గారు, లేకపోతే ఇట్లా ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూర్చొని ఆ థింక్ ట్యాంక్ ఇచ్చినవన్నీ కూడా, అంటే నేను చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు కింద ఒక లేయర్, తర్వాత థింక్ ట్యాంక్ ఉండాలి. వీళ్ళు ఇస్తే దాన్ని వీళ్ళందరూ పరిశీలించి ఫైనల్ డెసిషన్ వీళ్ళు తీసుకునేటట్టు ఉండాలి. అలాంటి వ్యవస్థ ముందు పార్టీలో ఏర్పడాలి. పార్టీలో ఏర్పడలేదనుకోండి మళ్ళీ ఇలాగే పోద్ది. రేపు పొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎవరికో సమస్య వస్తుంది ఎక్కడో రాష్ట్రంలో, ఆ సమస్యను పరిష్కరించడానికి వెళ్తారు. డెఫినెట్గా పరిపాలనలో ఆయన అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. 100కి 100 మార్కులు, 200 100కి ఇవ్వాల్సి ఉంటే 200 కూడా ఇవ్వచ్చు. డెఫినెట్గా ఆయన బాగా పనిచేస్తున్నారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 23 అంశాల్లో 19 అంశాల్లో అవార్డులు వచ్చినాయి ఆయనకి. 23 నెలల్లో 19 అవార్డులు వచ్చినాయి ఆయనకి. సో ఇంత గొప్పగా పరిపాలిస్తున్న ఆయన దాంట్లో మజాని ఆస్వాదిస్తున్నారు ఆయన. మళ్ళీ ఆయన పరిపాలనలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఇదంతా అయిపోయింది. ఆయన బిజీ అయిపోతే మళ్ళీ ఇదంతా పోయినట్టే. ఇప్పుడు కాబట్టి కొంచెం ఆయన హెల్త్ ఇష్యూ వల్ల పార్టీ కొంచెం సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలంటుంటాడు చంద్రబాబు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఆయనకి ఆరోగ్య సమస్య రావడం వల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసి ఈ రకమైన కసరత్తు చేశారు. గొప్ప విషయం అది. అయితే రేపు పొద్దున బిజీ అయితే ఏంటి పరిస్థితి? రామ్ తాళ్ళూరు గారు ఒక్కళ్ళే సరిపోతారు? డెఫినెట్గా రామ్ తాళ్ళూరు గారు వచ్చిన తర్వాత వ్యవస్థలో ఎంతో కొంత చేంజెస్ కనపడుతున్నాయి. రామ్ తాళ్ళూరు గారు ఒక్కళ్ళే సరిపోతారా? రామ్ తాళ్ళూరు గారికి తర్వాత ఆయనతో పాటుగా మిగతా వాళ్ళకి బాధ్యతలు ఇస్తారా? అజయ్ వేంబులపాటి గారు, తర్వాత ఆయన తమ్మిరెడ్డి శివశంకర్ గారు, తర్వాత మన హరిప్రసాద్ గారు, ఇట్లాంటి వాళ్ళని ఏమైనా తీసుకుంటారా? లేకపోతే పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళని, సీనియర్ నాయకులు అలాంటి వాళ్ళని ఏమన్నా తీసుకుంటారా? మొత్తం మీద తీసుకోవాలా, ఒక్కళ్ళతో అవ్వదు. కమిటీలు వేయాలి. ఇప్పుడు కొత్తగా ఉదయ్ భాను గారు, సామినేని ఉదయ్ భాను గారు, తర్వాత కిలార్ రోసయ్య గారు, తర్వాత మన ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ పార్టీలో ఉన్నారు. చాలా మందికి పార్టీలో బాధ్యతలు లేవు. సో ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ సంబంధించి ఆ ప్రక్రియలో భాగంగా వీళ్ళందరూ మీటింగ్లు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఉంటారు. వీళ్ళందరికీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ చేసి వాళ్ళకంతా బాధ్యతలు ఇస్తే, సో ఒక దగ్గర నుంచి ఫిల్టర్ ఇంకో దగ్గర, ఇంకో నుంచి ఫిల్టర్ ఫైనల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలిగితే అప్పుడు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు దాని మీద చెప్పినట్టుగా చేయగలుగుతారు. ఈసారి చేయకపోతే మళ్ళీ క్యాడర్లో మళ్ళీ సేమ్ థింగ్ ఏర్పడుతుంది. కాబట్టి లాస్ట్ టైం చెప్పిన అంశాలను, 8 నెలల క్రితం చెప్పిన అంశాలను, ఇప్పుడు చెప్పిన అంశాలను మిళితం చేసి ఒక స్ట్రక్చర్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అతి తక్కువ సమయంలో ఉన్నది. సో ఆ బాధ్యతను ఈసారి నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తేనే బుక్కబోర్ల పడతారు. డెఫినెట్గా నెరవేర్చాలి. అవసరం కూడా ఇప్పుడు పార్టీకి ఉంది కాబట్టి డెఫినెట్గా చేస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్న సందర్భంలో, ఆరోగ్య సమస్యలు రెస్ట్ తీసుకున్న సందర్భంలో చేసిన కసరత్తు అంతా ఇదే. ఇది మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, మీరు ఒకసారి గమనించండి, మొత్తం నేనే చేయాలంటే ఎట్లా? అన్ని పవన్ కళ్యాణ్ చెప్పాలి, అన్ని పవన్ కళ్యాణ్ గారు చేయాలి అంటే ఎట్లా సాధ్యం? సమస్య ఉందంటే అక్కడికి మీకు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ పోవాలి కదా అని కొన్ని సందర్భాలు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సో ఆయన బాధ్యతలు ఆయన డిప్యూట్ చేయాలి, వాటిని పోషించడానికి మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. రైట్, చూద్దాం అన్న. ఏదేమైనా కానీ జనసేన నాకు తెలిసి ఈసారి చాలా సీరియస్గానే తీసుకున్నారనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అయితే. సో చూడాలి దాని మీద. మరి ఎక్కువ టైం లేట్ తీసుకోకుండా ఇన్ఛార్జీలు కాబట్టి మిగతా సంబంధించి తేలిస్తేనే కొంచెం ఇష్యూస్ వచ్చినా తర్వాత మళ్ళీ నాకు తెలిసి షార్ట్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.